ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెల 21, 22, 23 తేదీల్లో మిథున రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. మీరు అవునన్నా కాదన్నా ఈ మార్పులు మాత్రం ఖచ్చితంగా చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది? వీరికి కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారి కాలం ఏ విధంగా కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదంలో, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో నూతన ఆలోచన, వెలుగు, మంచి అవకాశాలు కూడా ప్రవేశిస్తాయి. మృదు సంభాషణ వివాదాలను దూరం చేస్తుంది. కీలకమైన విషయాల్లో జాగరూకత పాటించండి. దుర్గారాధన మీకు శుభాలను కూడా ప్రసాదిస్తుంది. వ్యాపారానికి అనుకూలమైన కాలమైతే కాదు, లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలం పెరుగుతుంది. శ్రీ లక్ష్మి అనుగ్రహం మీకు ఉంటుంది. సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా కూడా విజయాలు మరింతగా విస్తరించుకోవచ్చు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని పెంచాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి లాభాలు సాధ్యం అవుతాయి. ఉద్యోగ ఒత్తిడి సకాలంలో పనులు పూర్తి చేస్తే తగ్గుముఖం పడుతుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మాత్రం చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఆ మార్పుల కారణంగా వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం మీకు చాలా మంచి సమయము. గ్రహస్థానాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. 2వ ఇంట్లో ఉచ్చ గురువు ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంతోషాన్ని తెస్తాడు. 5వ ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు నవంబరు 2, 25 మధ్యలో మీకు సృజనాత్మకత, శృంగారం మరియు పిల్లల నుండి శుభవార్తలు కూడా అందిస్తారు. అంతేకాకుండా 7వ ఇంట్లో స్వక్షేత్రంలో కుజుడు నెలంతా ఉండడం వలన అడ్డంకులను మరియు పోటీదారులను కూడా అధిగమించే శక్తిని కూడా మీకు ఇస్తాడండి. వృత్తిపరంగా మీరు మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి కూడా మంచి అభివృద్ధి మరియు మద్దతును కూడా చూడవచ్చు. మీకు తక్కువ పనిభారం మరియు మంచి మద్దతు కూడా ఉంటుందండి. అయినప్పటికీ కూడా 10వ ఇంట్లో శని నిరంతర కృషిని కోరుకుంటాడు. నవంబర్ 16 నుండి ఇంట్లో కుజునితో రవి కలవడం వల్ల మీ యొక్క రోజువారీ పని మరియు సేవలో విజయానికి శక్తివంతమైనటువంటి కలయిక ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వృత్తిపరంగా మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి కూడా మంచి అభివృద్ధి కూడా మీరు చూస్తారు. మద్దతును కూడా చూస్తారు. మీకు తక్కువ పనిభారం మరియు మంచి మద్దతు అనేది ఉంటుంది. అయినప్పటికీ 10వ ఇంట్లో శని నిరంతర కృషిని కోరుకుంటాడు. నవంబర్ 16వ తేదీ నుండి కూడా 6వ ఇంట్లో కుజునితో రవి కలవడం వలన మీ యొక్క రోజువారీ పని మరియు సేవలో విజయానికి శక్తివంతమైన కలయిక ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఈ సమయం ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడా ఈ నెలలో కోరుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక పరంగా మీకు సహాయంగా ఉంటుందండి. 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో వచ్చే గురువు మంచి ఆదాయాన్ని మరియు మీ యొక్క పొదుపులో పెరుగుదలను కూడా నిర్ధారిస్తాడు. మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ సమయం కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం మీకు సహాయకరంగా ఉంటుందండి. 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో వచ్చే గురువు మంచి ఆదాయాన్ని మరియు మీ యొక్క పొదుపులోని పెరుగుదలను కూడా నియంత్రిస్తారు. మీరు
ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. రుణం లేదా ఆర్థికపరమైనటువంటి సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఈ నెలలో దానిని మీరు పొందవచ్చు. మీ పెట్టుబడులు చాలా చక్కటి లాభాలను కూడా మీకు ఇస్తాయండి. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. రెండవ ఇంట్లో కుటుంబ స్థానంలో గురుని సామరస్యాన్ని మరియు సంతోషకరమైనటువంటి మర్యాదలను కూడా ప్రోత్సహిస్తాడు. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యుల కోసం కూడా మీరు చాలా కష్టాలు గడుపుతారు. ఐదవ ఇంట్లో శుక్రుడు మీ యొక్క పిల్లలను చాలా మంచిది. భాగస్వామ్య మరియు వారి యొక్క రంగాల్లో కూడా రాణిస్తున్నటువంటి వారు మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం కోసం ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు కూడా మీకు మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలుగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు విద్యార్థులకు ఇది చాలా విజయవంతమైనటువంటి నెల. ఐదవ ఇంట్లో శుక్రుడు మీ యొక్క శక్తిని మరియు సృజనాత్మకతను కూడా పెంచుతాడు. మీరు మీ యొక్క పరీక్షల్లో మరియు ప్రతి ప్రయత్నంలో కూడా విజయం సాధిస్తారు. మీకు మీ యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి కూడా మంచి మద్దతు కూడా లభిస్తుంది. మీ లగ్నాధిపతి అయిన బుధుడు నవంబరు 23 నుండి ఐదవ ఇంట్లో వక్రించడం వల్ల మీరు మీ యొక్క పని సమర్థించేవారు మరియు 1కి 2 సార్లు కూడా తనిఖీ చేసుకోవాలని సూచన. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడదగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు తమ జీవితంలో 2 రకాలు కలిగినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు అయితే మీరు పొందవచ్చని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూస్తారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.